सतायुः आयुषेवेन्द्रिय यत्तिष्ठति अन्नदाता सुखी भव आयुरारोग्य ऐश्वर्य सुख्यापापत्यापि सुखिरस्तु ఆఫీస్ మీరంతా ఇక్కడ అసెంబ్లీ అయిందంటే 5 నిమిషాలు మేము సార్ తీసుకొని చెప్దామా అందరం స్మైల్ ఎట్లా ఉంటుంది ఇవ్వండి అమ్మా అది ఇవ్వండి. బిర్యానీ బాగా చేస్తారు. ఇది ఇప్పుడు మేడం మీరు పట్టుకోండి. మదేష్ కొంచెం సరిపోతుంది. ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు. పైకి ఎక్కి తీయండి అన్న బాగా వస్తుంది. అది ఇచ్చేయాలని కాదు. ఎలాంటి గవర్నమెంట్ సపోర్ట్ కావాలంటే మన లోకల్ గవర్నమెంట్ దగ్గర కూర్చోలేము. మనం ఆడపోయి కూర్చోయినామనుకో ముద్దరు పోయేస్తారు. కరోనా టైంలో చాలా సర్వీసెస్ చేశాను. టైలరింగ్ సార్ మన దగ్గర నేర్చుకున్నాను. ఇది మదనపల్లిలో ఉంది. మన దగ్గర ఎవరైతే టైలరింగ్ నేర్చుకుంటారో అయిపోయే ముందు వచ్చేసి వాళ్ళని పిలిపించి జాబ్ మీద లాగా కంప్లీట్ చేస్తే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వెళ్తారు. 12,000 13,000 సంపాదించుకుంటారు. యోగా కార్యక్రమాలు చేస్తుంటాం. ఇవి వేస్ట్ బై ప్రొడక్ట్స్తో కపూన్స్ సార్. ఇది పట్టుగూళ్ళని మదనపల్లి ప్రసిద్ధి కదా. అవి ఏవైతే వేస్ట్గా పడేస్తుంటారో వాటిని సేకరించి డయింగ్ చేసి రకరకాల కళాకృతులు ఇలాంటివి తయారు చేస్తారు. లోపల కూడా 2-3 పిక్చర్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు. వేస్ట్ కాకుండా వాటిని ఇంకా చెట్లు పెంచడము, కరోనాలో సరుకులు ఇవ్వడం, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో. ఇంకొకటి మాకు సమంత గారు కూడా, హీరోయిన్ సమంత గారు తెలుసు కదా, వాళ్ళు కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ని పంపిణీ చేస్తారు మాకు. అది ఎమ్మెల్యే సార్ చేతుల మీద ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ దాదాపు ఒక 16 లక్షలు విలువ చేసేకి పంపించారు. అప్పుడు గవర్నమెంట్ ఇక్కడ మదనపల్లిలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్కి మేము వాటిని అప్పుడున్న ఎమ్మెల్యే సార్ చేతుల మీదుగా అందించడం జరిగింది. ఇంకా మురికివాడల్లో స్లమ్ ఏరియాస్లో యుక్త వయసుకు వచ్చిన ఆడపిల్లలు ఉంటారు. వాళ్ళకి హైజీనిక్ మీద ఎలా ఉండాలి, ప్యాడ్స్ యూజ్ చేయాలి, అండర్ గార్మెంట్స్ వాళ్ళకు ఉండవు సరిగా, దానికోసం ఉచితంగా అందించడం ఇలాంటివన్నీ కూడా. ధర్మం అనేది శ్రీరాముడు ధర్మదేవత. అట్లా ధర్మాన్ని ఆచరించే వాళ్ళు కూడా బ్రాహ్మణ వంట వారు. ఆనంద నిలయం ధాత్రి ఫౌండేషన్ వారు డాక్టర్ స్వాతి చక్కపాణి వాళ్ళ ఆధ్వర్యంలో ఎంతో మంది వృద్ధులకు అన్నదాన కార్యక్రమములు
శ్రీ మురుగన్ గారు మురుగన్ గారు కూడా ఇప్పుడు చెప్పినట్టు కూడా ఇవంతా ముందు ఉంటే ఎవరికైనా సంతోషము ఆనందము వీళ్ళమంతా ఆనందము వీళ్ళు చొలగా నూరేళ్ళు ఉండాలని సమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియ చతుష్ఠతి శాంతరస్తు పుష్టురస్తు తుష్టురస్తు ఆయుష్మస్తు ఆరోగ్యమస్తు ధనధాన్య సమృద్ధులస్తు పుత్ర పవిత్ర వృద్ధులస్తు సుఖీ భవ చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. స్వామి ముందు గుళ్ళో పంతులుగా చేసుకున్నాను ఇలా ఉంది. అయినా కూడా తన మంత్రాలు వచ్చారని ఇక్కడ కూడా అప్పుడప్పుడు మంచిగా అందరికీ కూడా ఉపదేశం చేస్తున్నారు. థ్యాంక్ యూ స్వామిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సరే ఇవాళ మన ఆనంద నిలయానికి ఒక ముఖ్యమైన ఒక విశిష్ట అతిథి చేశారు. పొలంనేరు దగ్గర గంట ఊరు వాస్తవ్యులు శ్రీ మురుగన్ గారు. అక్కడ ఒక గంగమ్మ గుడి చైర్మన్. ఎంతో మంచి బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతో మంది పేదవాళ్ళకు చేయూతను అందిస్తూ హెల్త్ బాగలేదు అని తన వరకు వచ్చిన వాళ్ళని అనారోగ్య సమస్యతో ఎవరైతే వస్తారో వాళ్ళకు వెంటనే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ మీరు ఇలా వెళ్ళండి, ఇలా చేసుకోండి అని తన వంతు బాధ్యతగా తన సొంత డబ్బులతో వాళ్ళకి అనారోగ్య సమస్యలను నయం చేసి తిరిగి వారి యథావిధి కార్యక్రమాలు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ తెలిసినా సరే అనతి కాలంలోనే 1 సంవత్సరంలో పొలంనేరులో చాలా ఒక సేవా రంగం వైపు వాళ్ళు ముందుకు వచ్చారనమాట. ఈ సేవా రంగంలో నిజంగా ఇలాంటి వాళ్ళు రాజకీయంలోకి వస్తే ఇంకా బాగుంటుందని నా ఆలోచన. ఎందుకంటే సేవ చేసే మనసు ఉంటే ఎంతో మందిని మార్చగలం. మార్చడమే కాకుండా తన వెనుక నేను సార్ గారిని చూడడానికి వెళ్ళాను. ఎంతమంది వెయిట్ చేస్తున్నారంటే నిజంగా ఒక గొప్ప వ్యక్తి కోసం వెళ్ళినప్పుడు మనం క్యూలో ఉండి వెళ్లాల్సిన పరిస్థితి. ఎంతో మంది తన కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకు? తన బాధలు చెప్పుకోవడానికి. సార్ నాకు ఇలా ఉంది చెప్పుకోవడానికి. పొలంనేరుకి ఏదైతే వెళ్ళామో కొంతమందికి సరుకులు ఇవ్వడానికి, కొంతమంది పరామర్శించడానికి సార్ చేతుల మీదుగా అందివ్వడం మాకు కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మేము ఇచ్చిన సరుకులు 1 నెలకు అయిపోతాయి. కానీ సార్ ఇచ్చిన మాట అక్కడ వాళ్ళ జీవితం మార్చే మాటలుగా మంచానికే పరిమితమైన వాళ్ళకి మేము సరుకులు ఇవ్వడం వరకు వెళ్ళాం. ఆయన మాట్లాడారు, అమ్మ నేను అంబులెన్స్ రెడీ చేస్తాను, నేనే అన్నీ చూసుకుంటాను, మీ తిండి ఖర్చులు కానించి ఆ రోజుకి ఏమవుతుందో అంతా నేనే రెడీ చేసి పంపిస్తాను, మీరు వెళ్ళి ఫస్ట్ బెంగళూరులో చూపించుకోరండి, ఆయనకు కాళ్ళు తిరిగి వస్తాయేమో ఒక అవకాశం చూద్దాం అని చెప్పేసి మీరు ఒకరోజు రెడీ అయ్యి నాకు ఫోన్ చేయండి అని చెప్పేసి చెప్పడం నిజంగా గొప్పగా అనిపించింది. ఏదో ఒకరోజు చూసామా వెళ్ళిపోయామా అని కాకుండా వాళ్ళ సస్టైనబిలిటీ గురించి ఆలోచిస్తున్నారు. ఇంకొకరికి కాళ్ళు లేవు. ఒకతను వాళ్ళ భార్య కూడా కాళ్ళు యాక్సిడెంట్ అయ్యి కాలు తీసేస్తే వాళ్ళ భార్య కూడా నాకు వద్దు, ఇంకా నువ్వు సాకలేవు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయింది. వాళ్ళ చెల్లి పిల్లలు ఎవరో వచ్చి నిజంగా హార్ట్ టచింగ్ మీరందరూ చూస్తే అక్కడే ఏడ్ చేస్తారు. వాళ్ళ భార్య వెళ్ళిపోయింది, వాళ్ళ చెల్లి పిల్లలు ఎవరో వచ్చి వాళ్ళకి ఏదో ఇంత అన్నం పెడుతున్నారు. అక్కడ చూస్తే ఏమీ లేవు. అలాంటి వాళ్ళకి మేము సరుకులు ఇవ్వడానికి వెళ్ళాం. అతనికి ఏదైనా షాప్ పెట్టిస్తానని చెప్పేసి సార్ మాట ఇచ్చారు. మేము ఒక రోజు గడవడం కోసం మనం ఆలోచిస్తుంటే లైఫ్ అంతా ఎలా వాళ్ళు బతకాలి అని చెప్పేసి ఎంతో గొప్పగా ఉదార స్వభావంతో తను ఆలోచించడం నిజంగా నా మనసుకు సంతోషం అనిపించింది. అవన్నీ గమనిస్తూ నేను సార్కి ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ మీలాంటి వాళ్ళు మా ఆనంద నిలయానికి రావాలి, మీలాంటి వాళ్ళు మన ఆశ్రమవాసులు అందరూ కూడా చూడాలి, మన బ్లెస్సింగ్స్ అంతా కూడా ఇంకా ఆ దేవదేవుడు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి శక్తియుక్తులు మన ఆశీర్వాదాల ద్వారా మన పెద్దలందరి ఆశీర్వచనాలు వీళ్ళకి అందించాలి, ఇంత మంచి మనుషులు మన సంస్థలో కూడా అడుగు పెట్టాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను పిలిచి ఇన్వైట్ చేయడం జరిగింది. చెప్పిన ఒక 4-5 రోజులకి నిజంగా సార్ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మనందరి ధాత్రి ఆనంద నిలయం ద్వారా మీరందరూ కూడా ఒకసారి మీ దగ్గర ఉన్న పువ్వులతో సార్ని ఆశీర్వదించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో గొప్పవి చేయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. లేచి ఒకసారి అంటే లైఫ్ అంతా ఎలా వాళ్ళు బతకాలి అని చెప్పేసి ఎంతో గొప్పగా ఉదార స్వభావంతో తను ఆలోచించడం నిజంగా నా మనసుకు సంతోషం అనిపించింది. అవన్నీ గమనిస్తూ నేను సార్కి ఇన్వైట్ చేయడం జరిగింది. సార్ మీలాంటి వాళ్ళు మా ఆనంద నిలయానికి రావాలి, మీలాంటి వాళ్ళు మన ఆశ్రమవాసులు అందరూ కూడా చూడాలి,
మన బ్లెస్సింగ్స్ అంతా కూడా ఇంకా ఆ దేవదేవుడు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి శక్తియుక్తులు మన ఆశీర్వాదాల ద్వారా మన పెద్దలందరి ఆశీర్వచనాలు వీళ్ళకి అందించాలి. ఇంత మంచి మనుషులు మన సంస్థలో కూడా అడుగు పెట్టాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను పిలిచి ఇన్వైట్ చేయడం జరిగింది. చెప్పిన ఒక 4-5 రోజులకి నిజంగా సార్ రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. మనందరి ధాత్రి ఆనంద నిలయం ద్వారా మీరందరూ కూడా ఒకసారి మీ దగ్గర ఉన్న పువ్వులతో సార్ని ఆశీర్వదించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో గొప్పవి చేయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. లేసి ఒకసారి. అందరికీ నమస్కారం. మా అవ్వ, మా తల్లి, మా తండ్రితో సమానం ఉండారు. మీకు మా మేడం గారు చెప్పినట్లే మనం వచ్చినాం, 1 సంవత్సరం అయింది మనం కూడా ఈ సేవా కార్యక్రమం స్టార్ట్ చేసి. కదా మనం ఇంతకుముందే అయితే తమిళనాడులో చేస్తాను, నేను పుట్టి పెరిగింది అయితే తమిళనాడులో చేస్తాను. నేను బతుకుచేటు కోసం ఆంధ్రాకి వచ్చినోడిని. ఆంధ్రాకి వచ్చి దాదాపు 28 సంవత్సరాలు అయింది. పొలం నేరుకు వచ్చి 28 సంవత్సరాలు బయట చేస్తాను నేను. సరే మనం బతుకుచేటు కోసం వచ్చి ఒక పేద కుటుంబం నుంచి వచ్చినోడు బయట. నేను పేద కుటుంబం నుంచి అంటే ఒక పూటకి అన్నం తినాలంటే మా అమ్మ సంపాదన వచ్చి మనకి పెడితేనే నేను తినగలుగుతాం. ఆ స్థాయి నుంచి నేను వచ్చినాను. అందువల్ల ఆ కష్టం చూసినాను. ఆ కష్టం చేసి దేవుడు నన్ను ఆ గంగమ్మ తల్లి దగ్గర పోయినప్పటి నుంచి గంగమ్మ తల్లిని వేడుకున్నాను. బాగున్నప్పుడు నేను ఆలోచించినాను, నేను ఒక పూట కష్టపడినాడు మా తల్లి సంపాదన వచ్చి ఇచ్చింది. నేను ఈరోజు బాగున్నాను, నేను ఎందుకు 10 మందికి సాయం చేయకూడదు అనేసి ఈ సేవా కార్యక్రమం దిగినాను. నాకు ఈ సేవా కార్యక్రమం దిగినప్పటి నుంచి చాలా సంతోషంగా ఉంది. కానీ ఇది సాలదు, ఇంకా చాలా చేయాలా అనేసి ఆ దేవుని ఆశీర్వాదం కావాలనేసి తిరుగుతానమ్మ. దాదాపు ఈ 1 సంవత్సరం చాలా సంతోషంగా ఉంది. ఇది వచ్చిన దానికి మీ అలాంటి వాళ్ళ ఆశీర్వాదము దాదాపు మీకైతే 70-80 ఏళ్ళు అయింటుంది. కానీ ఈ వయసు వరకు ఆ దేవుడు మనల్ని పెడతాడా లేదా అయితే తెలియదు. ఏదో మనము మా తల్లిదండ్రులు ఏదో పుణ్యం చేసినారు అనుకునేసి మీ ఆశీర్వాదం నాకు ఈరోజు దొరికింది. చాలా సంతోషంగా ఉంది. కోటి దేవతల ఆశీర్వాదించినట్ల సంతోషంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. మేడం గారు చెప్పినారు, వాళ్ళు దేవుడితో సమానం. అంటే ఇది ఈ కార్యక్రమం చేసుకొని మనకి ఇదంతా సేవలు చేసుకొని మనకి ఉండాలంటే దేవునితో సమానం. వాళ్ళైతే ఈ కాలంలో అన్న కొడుకు కూతుర్లే పోతే పోనీ అంటే మన తరపున ఏదైనా 1 రూపాయి ఆదాయం వస్తేనే కొడుకు కానీ కూతురు కానీ చూసే కాలంలో ఇలాంటి మిమ్మల్ని అంతా ఒక తల్లిగా ఒక అవ్వగా భావించుకొని ఎక్కువ మిమ్మల్ని తల్లి అవ్వగా భావించుకొని మిమ్మల్ని చూసుకుంటున్నారు. అంటే మీ కూతురు స్థానంలో ఆ బాధ లేకుండా మీకు, అంటే నాకు బిడ్డలే లేదు, తల్లి కొడుకు లేదు, కూతురు లేదు, మేము కన్నామని మీ ఆ బాధ లేకుండా మేడం గారు మీరు తీసుకొని మీకు అడ్డంగా నిలబడతారంటే నిజంగా వాళ్ళకి ఎంత చెప్తేనే చాలదు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మేడం గారికి కూడా మేము ఫుల్ సపోర్ట్ చేసి వాళ్ళకి ఏం కావాలనో ఖచ్చితంగా నా తరపున అయ్యే సపోర్ట్ కూడా నేను చేస్తాను. ఏమంటే మీ తల్లితో సమానం. ఇలాంటి దానికి మనం అండగా ఉంటే ఆ దేవుళ్ళు మనకి సపోర్ట్గా ఉంటారనేసి మనకి దేవుళ్ళు ఏమని కోట్లు ఇమ్మని అడగమని అడగము. చెయ్యి కాలు గట్టిగా పెడితే సంపాదించే సోమత మనకి ఉంది. సంపాదించి మీ అలాంటి వాళ్ళకి 10 మందికి అన్నం పెట్టే మాకు చాలా సంతోషము. నిజంగా మేడం గారు మీ మళ్ళా చెప్పేదని కాలేదు, దేవుళ్ళ కంటే ఎక్కువ కాలం చూస్తా ఉన్నాము. చాలా ఊర్లు పోతున్నాము, చాలా అన్ని దేశాలు పోయేసి వస్తున్నాం, జరిగేసి చూస్తా ఉన్నాం. పక్కలనే మాకప్పుడు మన కంటి ముందరే జరుగుతా ఉంది. కానీ మీకు ఇటువంటి చోటు లేకుండా మేడం గారు కూతురు స్థానంలో ఉన్నారు. నిజంగా మీకు కూడా నేను కొడుకుగా సపోర్ట్గా మేడంతో ఉంటామని